ఉమ్మడి నల్గొండ జిల్లాలో మద్యం టెండర్ల లక్కీ డ్రా ప్రక్రియ కలెక్టర్ల సమక్షంలో కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో 154 వైన్స్లకు 4906 మంది దరఖాస్తులు వచ్చాయి. ఇక సూర్యాపేట జిల్లాలో 93 వైన్స్లకు 2771 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 82 మంది, మద్యం వైన్స్లకు 2776 మంది టెండర్లు వేశారు. నల్గొండలో మద్యం టెండర్లకు సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైన్స్ టెండర్లకు సంబంధించి లక్కీ డ్రా ప్రారంభమైంది. ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తం కూడా లక్కీ డ్రాకి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగం. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మద్యం టెండర్లకు సంబంధించి ఓవరాల్గా చూస్తే జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఈరోజు డ్రా ప్రారంభమైంది. ఏర్పాట్లకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అదేవిధంగా సివిల్ పోలీసులు అందరూ కూడా ఏర్పాట్లను చేశారు. ఎవరైతే దరఖాస్తు చేసుకొని మొదట సర్కిల్ ఉంటుందో ఆ సర్కిల్కి సంబంధించిన వాళ్ళను మొదట హాల్లోకి పంపిస్తున్నారు. ఆ తర్వాత ఈ ఒక సర్కిల్ అయిపోయిన తర్వాత సెకండ్ సర్కిల్ని ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ చేస్తున్నారు అధికార యంత్రాంగం. ఒకసారి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా 154 వైన్స్లకు గాను 4906 మంది టెండర్లు దాఖలు చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి 93 వైన్స్లకు గాను 2771 మంది టెండర్లు దాఖలు చేశారు. యాదాద్రి జిల్లాకు సంబంధించి 82 వైన్స్లకు గాను 2776 మంది టెండర్లు దాఖలు చేశారు. ఒక్కొక్కరు ఆశావాహులందరూ కూడా ఉదయాన్నే ప్రత్యేకంగా కూడా పూజలు చేసి వాళ్ళంతా కూడా ఆతృతతో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉన్నది. ఇక మొదటి లక్కీ డ్రాకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో తీస్తున్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రపేట, అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట జిల్లా కలెక్టర్, అదేవిధంగా యాదాద్రి జిల్లాలోని సంబంధించి రాచకొండ పరిధిలో హనుమంతరావు ప్రత్యేకంగా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు లక్కీ డ్రాకు సంబంధించి గతంతో పోలిస్తే టెండర్లకు సంబంధించి ఈసారి కొంత తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఆదాయానికి వచ్చేటప్పటికీ ఆదాయం గతంతో పోలిస్తే ఈసారి కూడా అంతే ఆదాయం వచ్చింది. ఎందుకంటే గతంలో 2 లక్షల రూపాయలకు టెండర్ ఉండేది, కానీ ఈసారి 3 లక్షలు పెట్టడంతో ఆదాయం మాత్రం అంతే సమకూరినప్పటికీ కూడా టెండర్ దాఖలు చేసే దాంట్లో మాత్రం సభ్యులు తగ్గిరని చెప్పుకోవచ్చు. ఒక నల్గొండ జిల్లాకు సంబంధించి 7,000కు పైగా గతంలో టెండర్ వేశారు, కానీ ఈసారి 4,906 మంది టెండర్ వేశారు. ఇట్లా కొంత మెంబర్స్ తగ్గారు తప్ప ఆదాయము ఎక్సైజ్ శాఖకు తగ్గింది సఫిషియెంట్గానే వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఒక మునుగోడుకు సంబంధించి నల్గొండ జిల్లాలో కొంత ఆతృతగా కనిపిస్తున్నారు. ఆ మునుగోడుకు సంబంధించి కొంత టైమింగ్స్ అక్కడ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు, కానీ ఎక్సైజ్ అధికార యంత్రాంగం మాత్రము రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి ఇంప్లిమెంటే అక్కడ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, అటు అధికార యంత్రాంగం అటు ఎక్సైజ్ శాఖకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సివిల్ పోలీసులు కావచ్చు, ఎవరైతే టెండర్ దాఖలు చేస్తారో మొదట లిస్టుకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫస్ట్ సర్కిల్కి సంబంధించిన వాళ్ళ ఒక్కొక్కరిగా అందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నారు. ఇక లక్కీ డ్రాకి సంబంధించి కూడా ప్రారంభమైంది. వచ్చిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గతంలో ఒక వ్యక్తి ఒకటే టెండర్ వేయాలనేది ఒకటి నిబంధన ఉండేది, కానీ ఈసారి అలా లేకుండా ఒక వ్యక్తి ఎన్నైనా టెండర్లు వేయొచ్చు, అదేవిధంగా ఎన్ని వైన్స్లకైనా టెండర్లు వేయొచ్చు అని చెప్పేసి చెప్పుకురావడంతో ఈసారి చాలామంది కూడా ఒకే వ్యక్తి చాలా టెండర్లు వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో వేరే వాళ్ళకి సంబంధించి వాళ్ళ బంధువులు అట్లా వెతుక్కునేవాళ్ళు, కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా ఒకే వ్యక్తి చాలా టెండర్లు వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం మద్యం పాలసీకి సంబంధించిన టెండర్ల డ్రా ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మద్యం టెండర్ల డ్రా ప్రక్రియకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, బేసిక్స్ న్యూస్, నల్గొండ జిల్లా.